మీకు తెలుసా ఇపాన్ ఇసుపేద్ ఆగస్టున హాంకాంగ్ ప్రభుత్వం స్టేబుల్ కాయిన్లపై లైసెన్సింగ్ విధానం అమలు చేసింది. హాంకాంగ్ డాలర్కు సంబంధించిన లేదా స్థానిక పెట్టుబడిదారులకు చేరే స్టేబుల్ కాయిన్లను జారీ చేయాలంటే హాంకాంగ్ మానిటరీ అథారిటీ నుండి లైసెన్స్ తప్పనిసరి. ఈ విధానం పూర్తిగా ఆస్తులతో బ్యాంకాంగ్ డబ్బు తిరిగి ఇవ్వడం, రిజర్వుల విభజన మరియు కఠినమైన నిధుల దుర్వినియోగ నివారణ నిబంధనలను కలిగి ఉంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై తక్షణ ప్రభావం చూపబోయినా భవిష్యత్తులో పలు మార్గాలలో ప్రభావం చూపవచ్చు. భారత ప్రభుత్వం కూడా త్వరగా నియంత్రణ విధానాలు రూపొందించాల్సిన ఒత్తిడి పెరుగుతుంది. టాలెంట్ పెట్టుబడులు హాంకాంగ్ కి వలస వెళ్లే అవకాశం ఉంది. భారత్ యొక్క డిజిటల్ రూపాయి అభివృద్ధికి ఇది మార్గదర్శకంగా నిలవచ్చు మరియు ఆసియా పెట్టుబడి ధోరణులపై ప్రభావం చూపొచ్చు.